రాజమండ్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పిఠాపురం పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు భార్య కుమార్తె 10 ఏళ్ల మనవడితో కలిసి గోదావరిలో దూకారు. రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జిపై నుండి దూకడంతో కలకలం రేగింది. స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించి మనవడిని కాపాడారు. అయితే నూకరాజు ఆయన భార్య కుమార్తె గోదావరిలో గల్లంతయ్యారు. బ్రిడ్జిపై కారు చెప్పులు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంలో నూకరాజు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబాన్ని వేధింపులకు గురి చేయడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు లేఖలో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం గోదావరి జిల్లాల ప్రతినిధి వర్మ అందిస్తారు. సుమారు 11:40 మాకు స్టేషన్కి 112 కాల్ రావడం జరిగింది. 112 కాలు వచ్చిన వెంటనే మా సిబ్బంది నాకు ఇలా చెప్పారు, సార్ గోదావరి గట్టు మీద 80వ పోలు దగ్గర ఒక కారు ఆగి ఉంది, అందులో ఎవరు దూకిసినట్టుగా అనుమానంగా ఉంది, బయట చెప్పులన్నీ ఉన్నాయి సార్ నాకు చెప్పారు. వెంటనే మేమందరం కూడా మా దగ్గర ఆల్రెడీ వెదుర్లంకలో ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరి ఫోన్ నెంబర్ కూడా మాకు ఉన్నాయి. వెంటనే అందరం కూడా వాళ్ళకి చేయడం జరిగింది. వెంటనే మనోడు ఇంకో ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అన్నీ వాళ్ళు బోట్లో నుంచి మాకు రావటం, మేము వెంటనే గోదావరి గట్టుపైకి వెళ్ళి మేము పైనుంచి వీళ్ళకి డైరెక్షన్ ఇవ్వటం, వీళ్ళు ఫోన్ టచ్లో ఉండడం. వీళ్ళు అలా మా అయిపు వచ్చేలాగా వాళ్ళకి ఒక బాబు కనిపించాడు. ఆ బాబు కార్తికేయ రెడ్డి, ఆ బాబు పేరు 10 years బాబు అతను. వీళ్ళు కనిపించడం వెంటనే వీళ్ళు బోట్లో బాబుని ఎక్కించుకుని తీసుకురావడం జరిగింది. తర్వాత మేము ఆ బాబుని అడగడం జరిగింది ఏమైందని. ఆ బాబు చెప్పడం దాని ప్రకారం వాళ్ళ తాతగారు వచ్చి నూకరాజు గారు తాతగారు వచ్చి అతను పంచాయతీరాజులో ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తారు. వారు ఆ ఏఈగా పనిచేస్తారు. వాళ్ళ తాతగారు అంటే వాళ్ళ అమ్మగారు ఒక నాన్నగారు, ఈ బాబు వాళ్ళ అమ్మగారు వాళ్ళ తాతగారు అదేవిధంగా అమ్మమ్మ గారు అందరూ కలిసి కారులో వచ్చారు. కారులో వచ్చి 8 ఆ టైంలో కొవ్వూరు బ్రిడ్జ్ దాటట్టు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే వీళ్ళతో పాటు వచ్చిన డ్రైవర్ని దిగి వెళ్ళిపోమని చెప్పారు వాళ్ళ తాతగారు. ఆ డ్రైవర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళ తాతగారు 1 గంట సేపు అక్కడ ఉండి టిఫిన్ అది తిన్న తర్వాత వీళ్ళు బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. వీళ్ళు వచ్చి 80 పోలు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళ అమ్మగారు నాన్న మనం ఇంకా చనిపోదాం దూకేద్దాము అని చెప్పి వాళ్ళ అమ్మగారు ఈ బాబు చేయి పట్టుకుని ఫస్ట్ వాళ్ళ తాతగారుని వాళ్ళ అమ్మమ్మ గారు దూకేశారు. తర్వాత వాళ్ళ బాబు చేయి పట్టుకుని వాళ్ళ అమ్మగారు దూకేశారు. ఆ దూకే క్రమంలో బాబు అది గ్రిల్స్ దానికి ఏలాడుతూ ఉన్నాడు. చాలాసేపు ఉండి ఇంకా ఓపిక లేక బాబు కూడా దూకేశాడు. కారణం ఎందుకు దూకారన్నది బాబు అంటే సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. రాత్రంతా బాబు కొంచెం నేర్చుకోవడం వల్ల ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. ఇప్పుడు వీఆర్ఓ గారితో తీసుకున్నది ఎఫ్ఐఆర్ ఒకటి వేసాము. ఫర్దర్గా దర్యాప్తులో ఏమైంది ఎందుకు దూకారనేది కూడా త్వరలో మీకు తెలియపరుస్తామండి. సౌండ్కు ఆ కేకలను పడుతుంటే 2 బోట్లు బయలుదేరి వెళ్తే ఆ బోట్ ముందు వెళ్ళింది, ఆ బోట్ వెనకాల వెళ్ళింది. మేము లైట్ వేసుకుని చూసి వెళ్తుంటే బాబు ఈత కొట్టుకుంటా మాకు ఎదురయ్యాడు. ఈ లోపల ఒక బోట్ మీద లాక్కున్నాం. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. బాబు 2 hours నుంచి స్విమ్మింగ్ వచ్చంటండి, ఇంటర్నేషనల్ స్విమ్మర్ అంట. 2 hours నుంచి స్విమ్మింగ్ చేస్తాను ఉన్నాడు. బాబు అయితే బాగానే ఉన్నాడు బోట్ మీద తీసుకున్నప్పుడు. మేమే తీసుకొచ్చాను, నేను మా మాయ గారు తీసుకొచ్చి ఇక్కడ పోలీసులకి చాలా ఫోన్ చేశాడు మాకు. ఇతను మమ్మల్ని ఫోన్ చేసి మమ్మల్ని లెగ్గొట్టాడు. ఇలా ఫోన్ వచ్చిందండి. ముందు పోలీసులు ఫోన్ చేసే మధ్యలో బాడీ ఆడిపోయినట్టు మంచినట్టు ఇలా ముందు వెళ్ళిపోయిన కంగారు మేము వెనకాల మా వాళ్ళు నేను వెనస్తుంటే వెనకాల కుర్రోడు ఇది కొత్త లైటింగ్కి కేకలేస్తానండి. మమ్మల్ని బతికిచ్చినట్టు రచ్చిందంటే మళ్ళీ తిరిగి వచ్చి కాపాడుతాను కుర్రోడిని లాక్కొని మళ్ళీ తీసుకెళ్ళి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళాం. వంతెన దగ్గరికి వెళ్ళి వంతెన కూడా అంతా లైట్లు వేసి చూస్తాం. అక్కడ ఏం కాపాడిపోతే పైనుంచి పోలీసు డిపార్ట్మెంట్ ఈ దగ్గర తీసుకొచ్చామంటే అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి చెప్పండి సార్ ఇంకా 12:30 అంతవరకు నీ దగ్గర తీసుకురాము. తెల్లదండి ముగ్గురు అండి. ఇంకా ముగ్గురండి. కుర్రోడు అన్నీ చెప్పుకొచ్చాయండి. ముగ్గురు మా తాత మా ఈత కొడుతున్నాడు. చాలా ఎక్కువ వచ్చిండు. 1/2 కిలోమీటర్ పైన ఉంటుందండి. లక్కీ అతను అంత దూరం ఇది రావడం అంటే నీకు గోదావరి కాలం ఎర్నీరు కదండి, గమ్మును ముంచేత ఉంటుంది బొడ్డమ్మలు తీసి అలాగైనా కానీ.
దీనిపై మరింత సమాచారం గోదావరి జిల్లాల ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే బాబు బ్రతికాడన్నారో తను ఏం చెప్తున్నాడు? అసలు ఎందుకు జరిగింది? అసలు ఏ కారణం చేత వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అని తెలుస్తుంది? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. సామూహిక ఆత్మహత్యకి ఒక కుటుంబం పాల్పడింది. ఏదైతే రాజమండ్రి నగరంలోని రోడ్డు కమ్ రైలు వంతెన నుంచి నిన్న ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిఠాపురం చెందినటువంటి పంచాయతీరాజ్ శాఖ ఏఈగా ఉన్నటువంటి కుటుంబం గోదావరిలోకి అయితే దిగింది. ఏఈ నోకరాజు, ఆమె భార్య మీనా, అలాగే కుమార్తె సౌజన్యతో పాటు మనవడు రియాన్స్ కార్తికేయ రెడ్డి నీటిలోకి అయితే దూకడం జరిగింది. ఈత రావడంతో ఏఈ నోకరాజు మనవడు ప్రాణాలతో బయటపడగా ప్రస్తుతం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి అయితే అతను తరలించారు. మిగతా వారి కోసం పోలీసులు అధికారులు గాలింపు చర్యలు చేపట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లభ్యం కానటువంటి పరిస్థితి. అయితే పిఠాపురంలో పంచాయతీరాజ్ ఏఈగా నోకరాజు అయితే ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే నదిలోకి దూకే ముందు నోకరాజు మరణ వాంగ్మూలం కూడా రాసి అంతకు ముందే స్నేహితులకి అధికారులకి కూడా వాళ్ళ గ్రూపుల్లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకినాడలోని ప్రో రైఫిల్ షూటింగ్ నేర్పేటటువంటి ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నాడో షేక్ షాదిక్ ఖాన్, అతని వేధింపుల కారణంగానే తన కుటుంబం అయితే ఆత్మహత్యకి పాల్పడుతున్నట్టు ఈ ఏఈ సూసైడ్ లెటర్ లో కూడా పేర్కోవడం జరిగింది. తన అల్లుడు ఈ ఏడాది జూలై 2వ తేదీన మరణించిన నేపథ్యంలో తన కుమార్తెను షేక్ షాదిక్ ఖాన్ వేధిస్తున్నాడని, చిత్రహింసలకు కూడా గురి చేస్తున్నాడని, అతన్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా జిల్లా ఎస్పీకి అలాగే జిల్లా కలెక్టర్ కూడా వాళ్ళిద్దరిని పేర్లు ఉటంకిస్తూ పుట్టిగా ఈ లెటర్ అయితే నోకరాజు రాయడం జరిగింది. ఆ వ్యక్తి కారణంగా తన కుమార్తెకు మనవడికి ప్రాణహాని ఉందని, ఈ కారణంతోనే మేము ఆత్మహత్య అయితే పాల్పడుతున్నామని చెప్తున్నారు. అయితే కుమారుడు ప్రస్తుతం స్థానికంగా కాకినాడలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి కూడా చదువుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కాకినాడ ఈ నాగమల్ తోట జంక్షన్ వద్ద ఏఈ కుటుంబం నివాసం ఉంటుంది. అక్కడ పక్కనే ఈ సాదిక్ ఖాన్ కూడా ఉన్న నేపథ్యంలో నేను కాకినాడ నుంచి రాజమహేంద్రవరం కారులో రావడం, అక్కడ కొవ్వూరు దగ్గర వంతెన వద్ద డ్రైవర్ దించి స్వయంగా కుమార్తెతో పాటు డ్రైవ్ చేసుకుని కుటుంబం ఆ రోడ్డుకమ్ రైలు బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అక్కడ నుంచి పూర్తిగా కూడా ఆపై ఆ వంతెన మించి నోకరాజు కుటుంబం దూకడం అయితే జరిగింది. అయితే నీటిలో కొట్టుకొస్తున్నటువంటి ఈ నోకరాజు మనవడు అయితే ఉన్నారో రియాన్స్ కార్తికేయ రెడ్డిని జాలర్లు అయితే కాపాడి ఒడ్డుకి తీసుకురావడం అయితే జరిగింది. అయితే గల్లంతైనటువంటి నోకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య కోసం ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజయతగాళ్లు, స్థానికంగా మత్స్యకారులు అయితే ప్రస్తుతం గాలింపులు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ప్రస్తుతం ఆ మనవడు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం షాదిక్ ఖాన్ కోసం పోలీస్ బృందాలు కూడా గాలిస్తున్నాయి. అతను పరారీలో ఉన్నాడు. ఓకే వర్మ, థ్యాంక్ యూ.